ఏపీ మహిళలకు 15 ఆగస్టు గిఫ్ట్ బనకచెర్లతో ఎటువంటి నష్టం ఉండదన్న సీఎం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గత 5 ఏళ్లు ఏపీలో విధ్వంసం పాలన సాగిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం 2019లో వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ను నాశనం చేసిందంటూ మండిపడ్డారు. దీంతో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదన్నారు సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వినియోగిస్తామన్న సీఎం దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే కష్ట నష్టాలను తాము భరిస్తున్నామని, మరి అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నించారు. భారత్పై అంతర్జాతీయ కుట్ర చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు పవన్. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మంగళగిరిలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి సంకేతంగా పావురాలను ఎగరవేసిన బాలకృష్ణ చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ అట్టహాసంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలు ఉన్నాయని తెలియజేశారు. శ్రీకాకుళం నగరంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మంత్రి అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ 15 ఆగస్టు గిఫ్ట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. స్త్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇవాళ మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు.